తర్వాత మీరు ఏదైనా ఆలోచిస్తారు. ఈరోజు మీరు తీసుకుని ఉన్నారు 50,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి తీసుకుంటే తిరిగి మొత్తం కట్టేసి 0.02% మాత్రం ఎన్పిఏ వచ్చే పరిస్థితి వచ్చింది. అప్పుగా తిరిగి కడితే అప్పిచ్చే వాళ్ళు క్యూలో వస్తారు, ఎగ్గొడితే పారిపోతారు, మళ్ళీ రాను కూడా రారు. అలాంటి సంస్కృతి ఉండే ఏకైక ఆర్గనైజేషన్ మా డాక్రా వెప్మా అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అన్నదాత సుఖీ భవ. నేను అందుకనే 20,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ఇస్తా అని చెప్పాం. 3 ఇన్స్టాల్మెంట్లో అందరికీ ఇస్తున్నాం. రెండోది, రైతు వ్యవసాయాన్ని పూర్తిగా మార్చడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నాం. ఈరోజు రైతుకు కావాల్సింది నీళ్లు. ఒకప్పుడు రాయలసీమ రాళ్లసీమ కుప్పానికి నీళ్లు లేవు. ఓసారి వర్షం పడకపోతే తాగడానికి నీళ్లు లేకుండా భగీరథ ప్రయత్నం చేసేవారు, ఎక్కడికో వెళ్ళిపోయేటివి. ఈ సంవత్సరం కూడా వర్షపాతం తక్కువ పడింది. కానీ నాకు ఎంత సంతోషం అంటే, నేను నిన్న కుప్పం చుట్టుపక్కల చూస్తే అన్ని చెరువులకి కృష్ణా జలాలు వచ్చి కళకళలాడుతున్నాయి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పటికే 80 చెరువులకు నీళ్లు ఇచ్చాం, ఇంకా నీళ్లు వస్తున్నాయి. ఇంకా 20 చెరువులకు ఇస్తాం. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఇచ్చి అన్ని చెరువులు ఒక రోజున పూర్తి చేసే బాధ్యత, నింపే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరినీ కోరుతున్నాను. మీలో కూడా ఒక చైతన్యం రావాలి. ఇది మహాయజ్ఞం. జలం కోసం ఇబ్బందులు పడకుండా, నీటి ఎద్దడి రాకుండా శాశ్వతంగా చేయడానికి ముందుకు పోతున్నాం. అయితే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరేది, మీలో ఒక చైతన్యం. ఒక పక్క కృష్ణా నీళ్లు తీసుకొద్దాం, హంద్రి ద్వారా అన్ని చెరువుల్లో నింపదాం. ఇంకో పక్క ఇక్కడ పడే వర్షాన్ని భూగర్భ జలాలుగా మారద్దాం. భూమిని ఒక జలాశయంగా తయారు చేద్దాం. నేను ఈరోజు చేయలేదు, 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి చేస్తున్నా. మొన్న ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ అనంతపూర్ ఒక మోడల్గా చెప్పారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు అనంతపూర్ జిల్లా కరువు జిల్లా, రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుందని, అనంతపూర్ ఎడారిగా మారిపోతుందని ఆశలు ఎదుర్కొన్న సందర్భం. 10 సంవత్సరాల్లో పంటేస్తే, వేరుశనగ వేస్తే 2 ఏళ్లను వచ్చేది, 8 ఏళ్లు పెట్టుబడులు కూడా వచ్చేటివి కాదు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, హందిని నీవా పూర్తి చేశాం, అనంతపూర్కు నీళ్లు తెచ్చాం. ఒకసారి 10 లక్షల ఇంకుడు గుంతలు తవ్వాం, చెక్ డ్యాములు కట్టాం, కంట్రోల్ ట్రెంచెస్ కొట్టాం. ఈరోజు అనంతపూర్ జిల్లా హార్టికల్చర్ హబ్గా తయారయ్యే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టిని మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు రాయలసీమ ఉంది, హంద్రి నీవా, గాలేరు నగిరి, తెలుగు గంగ అన్ని పూర్తి చేస్తాం. అన్ని చెరువులు నింపుతాం, అన్ని జలాశయాలు నింపుతాం. భూమిని భూగర్భ జలాశయంగా తయారు చేస్తాం. ఇది తయారు చేసి నీటి ఎద్దడి లేకుండా చేసి రాయలసీమ ఇప్పటికే మీరు చూస్తే మేము చేసిన పనులకి దేశంలోనే హార్టికల్చర్కు నెంబర్ 1గా తయారైంది. అంటే పండ్లు కూరగాయలు పండించే ఏకైక రాష్ట్రం, అతిపెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే దానికి చిరునామా రాయలసీమని మరొక్కసారి తెలియజేస్తున్నా. దగ్గర ఇప్పటికీ 20 లక్షల ఎకరాల్లో ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఒక 20 లక్షల ఎకరాలు పెంచుతాం. 225 లక్షల మెట్రిక్ టన్నులు
కూరగాయలు పళ్ళు వస్తున్నాయి. దీన్ని 500 లక్షల మెట్రిక్ టన్నులు ఏర్పాటు చేస్తాం. దీనివల్ల ఎప్పుడైనా ప్రపంచంలో ఎక్కువ హార్టికల్చర్ వచ్చి పండ్లు కూరగాయలు వచ్చేది ప్రాంతం ఏదంటే దానికి చిరునామాగా రాయలసీమ ఉంటుంది. 9 జిల్లాలు ఉంటాయి. దానికి ప్రణాళికలు తయారు చేశాం, తొందరలో అమలు చేస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దీనికోసం మనం ముందుకు పోయాం. 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర, ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. 4వది సుపరిపాలన. పాలన వల్ల మీకు ఎక్కడా ఇబ్బంది రాకూడదు. ఏ ఆఫీసర్ మిమ్మల్ని వేధించకూడదు. ఏ రాజకీయ నాయకుడు మిమ్మల్ని వేధించకూడదు. అన్ని పనులు కావాలంటే సుజావుగా మీకు అయ్యే విధంగా ఎక్కడ ఇబ్బందులు లేని పరిపాలన ఇచ్చే బాధ్యతకు శ్రీకారం చుట్టాను. 800 సేవలు ఆన్లైన్లో మీకు ఇస్తున్నాం, వాట్సాప్లో ఇస్తున్నాం. నేను ఇప్పుడు ఒకటి అడుగుతున్నా, ఇంకా అందరికి అవగాహన రాలేదు. అది వస్తే అది గేమ్ చేంజర్ అవుతుంది. నేను ఇక్కడ ఉండే వాళ్ళందరినీ వాట్సాప్ గవర్నెన్స్లో మన మిత్ర ద్వారా సేవలు అందిస్తున్నాం. ఆ సేవల్ని మేము అందిపుచ్చుకుంటున్నా అనేవాళ్ళు చేతులు పైకెత్తండి. ఓకే, బాగానే నెంబర్ బాగా ఉన్నారు. ఎందుకు అడుగుతున్నానంటే ఈరోజు పింఛన్ ఇచ్చాను. పింఛన్ ఇచ్చిన వెంటనే ఎక్కడ పింఛన్ ఇచ్చామో టెక్నాలజీ ద్వారా నాకు వచ్చేస్తుంది. నా ఫోన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడున్నానని నేను నా ఆఫీసు నుంచి దాన్ని చూసే అవకాశం ఉంది. మా ఆఫీసర్ మీ ఇంటికి వస్తాడు. మీ ఇంటికి వస్తే ఏ జాగాలో పింఛన్ ఇచ్చాడో నాకు టెక్నాలజీలో వచ్చేస్తుంది. మొదటి స్టెప్ ఇది. రెండోది, అదే రోజున మీ అందరికీ మళ్ళా ఫోన్ చేస్తాను. మా ఆఫీసర్ వచ్చాడా అని అడుగుతాం. వచ్చాడంటే వచ్చాడు, డబ్బులు ఏమన్నా అడిగాడా అని అడుగుతాం. అడుగుంటే చెప్తే వాళ్ళ మీద శ్రద్ధ పెడతా. మిమ్మల్ని ఏమైనా దురుసుగా మాట్లాడడం, మర్యాదగా ఇచ్చాడని అడిగి ఒక పేదవాళ్ళకు కూడా ఆరాధ్య భావనతో ప్రవర్తించాలి తప్ప అహంభావంతో కాదు. అందుకనే శ్రీకారం చుట్టా. ఇలాంటి 1-2 కాదు, అలాంటివి మీరు ఒకసారి చూస్తే అనేక విషయాల్లో నేను ముందుకు పోతున్నాను. గవర్నమెంట్ సేవలన్నీ కూడా, ఒక ఆర్టీసీ సేవలు, అక్కడ నీళ్లున్నాయా, డ్రైవర్ కరెక్ట్గా డ్రైవ్ చేస్తున్నాడా, కండక్టర్ మర్యాదగా ఉన్నాడా, లేకపోతే ఇంకా అనేక సేవలు, ప్రతి ఒక్క దానిపైన కరెంటు సరిగా వస్తూ ఉందా, ఇవన్నీ అడుగుతున్నాం. మీరు కానీ సరైన సమాధానం నాకు ఇస్తే మీ సమాధానమే కాకుండా నేను కూడా అదనంగా సమాచారాన్ని క్రోడీకరించుకుని ఎక్కడా తప్పు లేకుండా సుపరిపాలనతో మీ అందరికీ మంచి చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. నాకు కూడా కొన్ని వారసత్వ సమస్యలు వచ్చాయి. ఆ వారసత్వ సమస్యలు చూస్తే 5 ఏళ్ళు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. నేను ప్రతిరోజు చెప్పినా కూడా దానివల్ల ఫలితం లేదు. కానీ అప్పుడప్పుడు మనం ఆలోచించకపోతే మంచి జరిగే ఇది రాదు. ఒక ఉదాహరణ, భూమి మీది, ఆ దానిపైన హక్కు మీది. 5 ఏళ్ళు ఏం జరిగింది? మీ తాత ముత్తాత ఇచ్చిన భూమిపైన ఎవరి ఫోటో వేసుకున్నారు? తమ్ముళ్ళు ఆడబిడ్డలను అడుగుతున్నా. ఎవరి ఫోటోనాయని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. భూమి మీది, ఫోటో అయింది. ఏం చెప్పాలో నాకైతే ఇప్పుడు అంటాడు నా పాలసీయే బెటర్ అంట, ఆయన పాలసీయే కరెక్ట్ అంట. ఇంకో పక్కన మీ పొలం చుట్టూ సర్వే చేసి ఆ సర్వే రాళ్ళు, అది కూడా గెలాక్సీ గ్రనైట్, అంటే శాశ్వతంగా ఉండిపోవాలా మట్టిలో అనుకున్నాడు.
అలాంటిది ఆయన బొమ్మ. ఆ బొమ్మ తొలగించడానికి మళ్ళా డబ్బులు ఆయన ఖర్చు పెట్టింది 700 కోట్లు. దాన్ని తీసేయడానికి మళ్ళా డబ్బులు అయింది. మూడోది, టెక్నాలజీ ఉపయోగించుకొని నల్ల చట్టం ఒకటి తీసుకొచ్చాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి సర్వే చేసి ఎక్కడన్నా కానీ డిస్ప్యూట్ వస్తే మీరు ఎవ్వరికి పిటిషన్ ఇవ్వడానికి లేదు, నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి. మామూలు రైతు, మామూలు చిన్న కుటుంబం హైకోర్టు పెట్టి హైకోర్టు లాయర్ ద్వారా ఫైట్ చేయాలి. దాన్ని సెటిల్మెంట్ చేసే అధికారి ఈయన గుమస్తా. ఆయన గుమస్తాను పెట్టుకుంటాడు, చట్టంలో పెట్టాడు ఇవన్నీ. ఇప్పుడు అంటాడు నా చట్టం బ్రహ్మాండమైన చట్టం అంటాడు. నేను ఆ రోజు చెప్పా, నీ చట్టాన్ని తగలేయాలి కాబట్టి పబ్లిక్ మీటింగ్లో తగలేసి ఆ చట్టాన్ని రద్దు చేశామని కూడా మీకు హామీ ఇస్తున్నా. కానీ చేసిన పాపాలు ఒకే రోజు నేను కడగలేను. 22A కింద కొంతమంది భూములు పెట్టేశారు. అదే సాగ్గా కొంతమంది అధికారులు తప్పుడు రికార్డులు రాశారు. అన్ని ప్రక్షాళన చేస్తున్నా. 1 సంవత్సరం తీసుకున్నాను. ప్రతి నెల 9వ తారీఖున నేనే స్వయంగా వెళ్ళి ఒక గ్రామంలో ఈ రికార్డ్స్ అన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తా. 1 రూపాయి అవినీతి లేకుండా, ఎవ్వడు కూడా తప్పు చేయకుండా ప్రక్షాళన చేసి పూర్తిగా రికార్డ్స్ అన్ని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. అంతేకాదు, ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే ఈ రికార్డ్స్ ఇవ్వడమే కాకుండా క్యూఆర్ కోడ్ పెడుతున్నాను, బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొస్తున్నాను. ఎవరు కూడా రికార్డ్స్ తారుమారు చేయకుండా బ్లాక్ చైన్లో పెడితే అది టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవరు మార్చినా, ఎవరు మార్చారో నేను ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసే పరిస్థితి వస్తుంది. అదే మరిగా క్యూఆర్ కోడ్ పెడితే మీరందరూ ఫోన్లో ఉంటే ప్రతిరోజు ఎవరైనా మీ భూమి కొట్టేశారంటే మీరు ఒకసారి చెక్ చేసుకుంటారు. ఇమ్మీడియట్గా చెక్ చేసుకొని ఎక్కడన్నా ట్యాంపరింగ్ కానీ ఎవరైనా చేస్తే ఇమ్మీడియట్గా మీ భూమి మీద కంప్లైంట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటివి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. నేను అందుకే ఇవన్నీ కూడా మన నియోజకవర్గం నుంచే నేను ప్రారంభిస్తున్నా. మీరు నాకు ఒక స్ఫూర్తిని ఇస్తున్నారు. రాబోయే 4 ఏళ్లలో మీరే చూస్తారు, పెను మార్పులు మన నియోజకవర్గంలో వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది. దానికి నా భరోసా అని మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు మన ఏరియాలో కాడా పెట్టుకున్నాం. అందరికీ దీపం కింద కనెక్షన్లు 1300 ఇచ్చాం. ఎన్టీఆర్ భరోసా కింద అర్హులైన వాళ్ళకి 1939 మందికి ఇచ్చాం. మన నియోజకవర్గంలో 39,263 మందికి పింఛన్లు వస్తున్నాయి. ఇంకో పక్క ఆర్థిక అసమానతలు తగ్గించడానికి, జీవన ప్రమాణాలు పెంచడానికి P4 తీసుకొచ్చాం. మెగా, టీవీఎస్, అదాని పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. దగ్గర 9,000 బంగారు కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి ఎప్పటికప్పుడు చేదోడు వాదోడుగా ఉండడానికి వీళ్ళందరినీ పురమాయించాను. అవన్నీ కూడా సమీక్ష చేస్తున్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఏ పేదవాడు కూడా ఎప్పటికీ శాశ్వతంగా పేదవాడుగా మిగిలిపోవడానికి వీలు లేదు. ఇంకో పక్క ప్రభుత్వం ఇవ్వాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. అదే మాదిరిగా పెద్ద పెద్ద వాళ్ళందరినీ రమ్మని వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ దగ్గరుండే డబ్బులు కొంత ఖర్చు పెట్టి పేదవాళ్ళకు అండగా ఉండి పైకి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాను. ఇంకో పక్క మన నియోజకవర్గంలో ఒకప్పుడు నేను మాట్లాడితే ఆవులు మాట్లాడిస్తే 2 ఆవులు పట్టిస్తానంటే ఎగతాళి చేశారు 89లో. ఈరోజు మన దగ్గర మీరు చూస్తే దగ్గర 5,60,60,000 లీటర్లు పాలు వచ్చే నియోజకవర్గం కుప్పం నియోజకవర్గం. ప్రతి ఒక్క ఇంటికి ఆవులు ఉన్నాయి, పాడి పరిశ్రమ ఉంది. ఈ 1.5 ఇయర్లో 82,000
లీటర్లు పెరిగింది. శ్రీజ వాళ్ళు ఒక వెటనరీ క్లినిక్ మొబైల్ పెట్టారు. ఇంకో పక్కన అనేక ఫ్యాక్టరీలు కూడా వస్తున్నాయి. హార్టికల్చర్ పెంచాం. 5,522 హెక్టార్లుంటే 6,546 హెక్టార్లకు పెంచాం. దీనివల్ల 1,72,000 మెట్రిక్ టన్నులు సెరికల్చర్ పెరిగింది. పట్టు పరిశ్రమ 20% పెరిగింది. మిల్లెట్స్ అన్నీ కూడా ప్రకృతి సేద్యంలో ముందుకు పోతున్నాం. ఈ ప్రకృతి సేద్యం కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనమందరం కూడా కల్తీ లేని గాలి పిలవాలంటే మనం తినే తిండి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. యూరియా కెమికల్ ఫెర్టిలైజర్స్ వేసిన పొలంలో మీరు ఆహారం తింటే మన ఆరోగ్యానికి మంచిది కాదు. మన పెద్దవాళ్ళని ఒకసారి గుర్తు చేసుకోండి. నేను చిన్నప్పుడు చూసేవాడిని, వేరే వాళ్ళ కోసం పంట పండించేవాళ్ళం, అందులో కాస్త కోస్త యూరియా వేసేవాళ్ళు. ఇంటి కోసం మాత్రం సొంతంగా కూరగాయలు అన్నీ పండించుకుంటే దాంట్లో ఎరువు వేసేవాళ్ళం కాదు, ఇవన్నీ వేసేవాళ్ళం కాదు. ఆవు పేడ ఇలాంటి మామూలు ఇదేసి ఆకులు ఇవన్నీ వేసి పండించేవాళ్ళం. ఇప్పుడు పరిస్థితులు మారాయి. దీనివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. నేను ఇప్పుడు కొత్తగా ఒక ప్రాజెక్టు మన నియోజకవర్గంలోనే ప్రారంభించాను. ఆ ప్రాజెక్టు పేరు మీరు చూస్తే ఏదైతే మన దగ్గర సంజీవని ప్రాజెక్టు, ఇది రాష్ట్రానికే ఒక ఆదర్శం అవుతుంది. నేను ఫేజ్ 1లో మన నియోజకవర్గం మాత్రం 100% క్లినికల్ టెస్టులు చేస్తున్నాం. 42 పారామీటర్లు చేస్తున్నాం. టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. మీ ఆరోగ్యం ఆన్లైన్లో పెడుతున్నాం. అక్కడి నుంచి ఎవరెవరికి సమస్యలు ఉన్నాయో వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఈరోజు రేపు ఒకసారి రివ్యూ చేస్తున్నాను. మన నియోజకవర్గంలో ఉండే అతి పెద్ద సమస్య అనీమియా. అనీమియా రావడానికి మన వాళ్ళు సరైన పౌష్టికాహారం తినకుండా పోవడం, దీనివల్ల ఈ సమస్య వస్తూ ఉంది. రెండవ సమస్య షుగర్ ఉంది, డయాబెటిక్ ఉంది. మూడవది హైపర్ టెన్షన్ ఉంది. ఈ విధంగా ఒక 5-6 డిసీజులు ఉన్నాయి. నేను అందుకనే ఆలోచిస్తున్నా, దేశంలోనే ఒక మోడల్గా తయారు చేయడానికి సంజీవని ప్రాజెక్టు కుప్పంలో ప్రారంభించాం. మీ అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈరోజు కూర్చోమ్మ పర్లమని వదిలి, డోంట్ మేక్ ఇట్ ఇష్యూ. ఈరోజు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రాజెక్ట్ వస్తే మీలో కూడా ఒక చైతన్యం రావాలి. ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తున్నాం. ఏమి పనిచేస్తున్నామో మీరు అర్థం చేసుకోవాలి. ఈ కొండోళ్ళు అడుగుతున్నాను, ఇటీవల ఏఎన్ఎంలు కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉండే డాక్టర్లు కానీ మీరు ఎవరైనా ఫోన్ చేస్తే మీకు ఫోన్లో అపాయింట్మెంట్స్ ఇప్పిస్తున్నారు. ఇంకో పక్క ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత, మీకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకే పేరు సంజీవని. ఆ రోజు లక్ష్మణుడు మూర్చబోతాడు యుద్ధంలో. అప్పుడు కాపాడుకోవాలంటే ఏంటని అడిగితే సంజీవని మొక్కదెమ్మంటారు. అప్పుడు తెమ్మని హనుమంతుడికి పురమిస్తే హనుమంతుడు నేను పోయి తెస్తానికి తెలియక ఆ కొండే పర్వతాన్నే తీసుకొస్తాడు. ఆ పర్వతంలో ఉండే మొక్క తీసుకొని లక్ష్మణుడికి ట్రీట్మెంట్ ఇస్తే బతకతాడు. అందుకే చెప్పాను, ప్రపంచంలో ఉండే మెడికల్ నాలెడ్జ్ని మీకు ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా దానికి సూటబుల్గా తయారు చేసే బాధ్యత, మీ ఇంటికి తెచ్చే బాధ్యత తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తున్నా. అయితే మీలో కూడా చైతన్యం రావాలి. నేను చెప్తే ఈయన ఇట్లే మాట్లాడతాడులే, మేము ఇట్లే ఉంటాంలే అంటే కుదరదు. అందుకే నేను అడుగుతున్నా, ఇప్పటికి ప్రారంభించి కొన్ని రోజులైంది. చిత్తూరు మొత్తం పెట్టాం, రాష్ట్రం మొత్తం చేస్తున్నాం. 2026 ఈ సంవత్సరంలో
రాష్ట్రం మొత్తం సంజీవని ప్రాజెక్ట్ ని జయప్రదం చేసే బాధ్యత మాది. ప్రారంభించిన కుప్పంలో మీరేం చేస్తారో మీరు చెప్పాలి. ఇప్పుడు సంజీవని ప్రాజెక్టు గురించి తెలుసన్న వాళ్ళు చేలు పైకెత్తండి. సంజీవని గురించి ఓకే, ఎంతమంది మీరు ఇంతవరకు ఫోన్లు చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవడం కానీ వాళ్ళు ఇచ్చిన మెడికల్ అంతా కూడా ఫాలో కావడం ఎంతమంది చేస్తున్నారు? చేలు పైకెత్తండి. ఓకే, ఇంకా తక్కువ ఉన్నారు. మీరు ఆరోగ్యంగా ఉండాలని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. హాస్పిటల్కి పోవాలని నా కోరిక లేదు. ఒకవేళ హాస్పిటల్కి పోతే మీరు తినేది కెమికల్సే. ఒకవేళ మరీ కానీ శృతి మించి కానీ అనారోగ్యం అయితే హార్ట్ ఆపరేషనో ఇంకోటి కట్ చేస్తే మన శరీరాన్నే కట్ చేసుకున్నట్టు అవుతుంది. ఆ పరిస్థితి రాకూడదు అనుకుంటున్నా. అందుకే 3 రకాలుగా ఆలోచిస్తున్నాను. ప్రివెంటివ్ హెల్త్ అంటే రోగాలు రాకుండా మీకు చెప్పడం. 2, 26 సంవత్సరంలో ఎయిర్ అంబులెన్స్ వస్తుంది, డ్రోన్ అంబులెన్స్ వస్తుంది. మీ హాస్పిటల్లో, మీ ఇంట్లో, మీ రోడ్లో ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే నేరుగా డ్రోన్ అంబులెన్స్ వచ్చి మిమ్మల్ని ఎక్కించుకొని ఏ హాస్పిటల్కి కావాలంటే హాస్పిటల్ తీసుకుపోయి మీకు ట్రీట్మెంట్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఊహాజనితంగా ఉంటాయి, బట్ సాధ్యం. ప్రయోగాలు జరిగాయి, ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇవన్నీ చేయబోతున్నాం.